ఒక రోడ్డు మీద వెళ్తున్న వ్యక్తి యాక్సిడెంట్ జరిగి వాడు రక్తం కారిపోతూ ఉంటే, వాడు పాపం జీవితంతో పోరాటం చేస్తూ ఉంటే నువ్వు చేసిన పని సేవ అనాలా? నేను లేదు. దట్ ఈస్ యువర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, సామాజిక బాధ్యత. ఇది లేకపోవడం వల్ల నిన్న ఏలూరు జిల్లాలో ఒక అమ్మాయి, 15 ఏళ్ళ అమ్మాయి, 15 ఏళ్ళ పాపది 15 ఏళ్ళ అబ్బాయి అత్యాచారం చేశాడు. మీ అందరు చూసే ఉంటారు, పేపర్లో అట్లా చదివే ఉంటారు. మళ్ళీ దానికి తోడుగా 4 అబ్బాయిలు, 10th క్లాస్ అబ్బాయిలు, 4 అబ్బాయిలు దాన్ని వీడియో చిత్రీకరణ చేశారు. వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి బాబు ఆ వీడియో ఇవ్వంటే మాకు 3 లక్షలు ఉండి 5 లక్షలు ఉండి డిమాండ్ చేశారు. మేము బాబు 2 లక్షలు ఇస్తామంటే వాళ్ళు ఇవ్వలేదు. అంటే ఎటుపోయింది సామాజిక బాధ్యత? మన పిల్లలకి మనం ఏం నేర్పిస్తున్నాం? ఏది సామాజిక బాధ్యత? 4 కుర్రలు ఒక అమ్మాయిని రేపు చేస్తుంటే వాడు వీడియో తీసి వాడు బయట పెట్టడం, ఇదా మనం నేర్పుతున్నటువంటి సంస్కారం? ఇది బాగా మనం చెప్తున్నది. అందుకే నేను ప్రతిసారి చెప్తూ ఉంటా, చిన్న పిల్లలకి మీరు ఏదైనా ఇవ్వకపోతే ఆ క్షణానికే ఏడుస్తాడు. సంస్కారాన్ని ఇవ్వకపోతే వాడు జీవితాంతం ఏడుస్తాడు. మిత్రులను గుర్తుంచుకోండి, సంస్కారాన్ని ఇవ్వాల, చదువు కాదు, సంస్కారం. చదువు ఉన్న చాలా మంది ఎదవలు ఉన్నారు, చదువు లేని చాలా మంది గొప్ప గొప్ప సంస్కర్తలు ఉన్నారు, చదువు లేని పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి అన్ని తెలుసు, సంస్కారం తెలుసు. సంస్కారం గొప్ప చదువు కంటే నా దృష్టిలో. అదే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి నేర్పుంటే ఆ విధంగా చేసేవాళ్ళ. ఒకడు ఎవడైతే చేస్తుంటే ఇమీడియట్గా వాడిని రెడ్డి తల్లి బదలప్ప అని చెప్పి వాడిని తీసుకుపోయేవాళ్ళు. ఎంత ఘోరంగా ఉందో చూడండి. మన వ్యవస్థ ఎట్టిపోతుంది, మన సమాజం ఎట్టిపోతుంది, మన పెద్దలు ఇచ్చిన డైరెక్షన్స్ ఎట్టిపోతున్నాయి, మన భారతదేశం ఇచ్చిన సంస్కృతి సంప్రదాయం ఎట్టిపోతుంది అని మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు వస్తున్నటువంటి సోషల్ మీడియా, ఈ వాట్సాప్లు, ఈ మీడియా అంతా కూడా, ఫేస్బుక్, ఇవన్నీ చూసి కొంత ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. కానీ కావాల్సినంత కూడా పెద్దలు ఉన్నటువంటి ఈ సమాజంలో వాళ్ళకు ఒక డైరెక్షన్ ఇవ్వాలి, వాళ్ళకు ఒక ముందుండి నడిపించాలి, చెప్పాలి. ముఖ్యంగా అధ్యాపకులు ఎవరైతే ఉన్నారో, అధ్యాపకులు, గురువుకి మించిన వాడు ఎవరు లేడంటారు. మనకు చాలా మంది అంటారు, నేను IPS అయ్యాను, నేను IFS అయ్యాను, నేను ఇండియన్ సర్వీస్ అయ్యాను, నేను పెద్ద గొప్ప రాజకీయవేత్తను అయ్యానంటే వీడు కాదురా గొప్ప, ఒక్క ఉపాధ్యాయుడే గొప్ప. వాళ్ళు తయారు చేసింది వీడు ఒకడే, ఉపాధ్యాయుడే గొప్ప. వాళ్ళందరూ తయారు చేసింది వీడే. అలాగే ఈ సమాజానికి కూడా మనందరం కూడా ఉపాధ్యాయులు, ప్రతి వ్యక్తి కూడా, తెలిసిన ప్రతి వ్యక్తి కూడా ఉపాధ్యాయుడే. ఈ సమాజానికి చెప్పాలి, అటువంటి కార్యక్రమాలను ఆపాలి. అది సామాజిక బాధ్యత అంటే. అందుకే చెప్తుంటాం, సామాజిక బాధ్యతలో నేను సేవ అనేది ఎందుకు లేదంటానంటే కారణం ఇది. మనం ఉన్నవాడు పక్కన ఏదైనా జరిగితే మనం స్పందించాలి, మనం దానికి ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోవాలి. దట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ, నాట్ డూయింగ్ సంథింగ్ సేవ. సో అది అటువంటి గొప్ప కార్యక్రమంలో విద్యా సేవ అనేది, విద్యా దానం, డొనేషన్ అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఈ సమాజాన్ని ఉన్నత స్థానంలో నిలబెట్టాలన్నా, ఈ దేశాన్ని ఉన్నత స్థానంలో నిలబెట్టాలన్నా విద్యే, ఏది కాదు. నువ్వు ఎంత డబ్బు తీసుకురా వేస్ట్, విద్యే. సో ఎడ్యుకేట్, లిటరసీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఎడ్యుకేషన్. అక్షరత వేరు, ఎడ్యుకేషన్ వేరు. సో ఎడ్యుకేట్ చేయాలి ప్రజల్ని. ఈ సమాజంలో ఉన్నటువంటి వ్యవస్థల్లో ఏదైతే చెత్త చెదరం ఉందో దాన్ని ఒక స్ట్రీమ్ లైన్ చేయాలన్నా కూడా ఎడ్యుకేషనే కావాలి. సో ఎడ్యుకేషన్కి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రయారిటీ ఇవ్వాలని నేను చాలాసార్లు చెప్తుంటాను. ఆ ఎడ్యుకేషన్కి మన రాజుగారు ఇవ్వడం అనేది, ఈ విధంగా స్కూల్ ప్రాంగణంలో ఒక డెవలప్మెంట్ కార్యక్రమం చేపట్టడం నిజంగా అది హర్షించదగ్గ విషయం. ఆయనకి ప్రత్యేకంగా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తున్నాను. సో ఇలా మాట్లాడుతుంటే చాలా విషయాలు ఉంటాయి. సో మొత్తానికి అయితే నేను చెప్పేది ఒకటే, సామాజిక బాధ్యత పిల్లలను నేర్పండి, ఇటువంటివి ఏమి జరగకుండా చూడండి. మన శరీరం అనేది ఓన్లీ ఒకే ఒకసారి వస్తుంది. అందుకే ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే పద్యం కూడా ఉంది అందులో ఒక పాట. సో అటువంటి జీవితాన్ని సఫలీకృతం చేయడానికి ప్రయత్నం చేయండి. అందరూలా కాకుండా, అంటే మందలో ఒకరుగా కాకుండా 100లో ఒకరు అవ్వాలి. ఆ టైప్ ఆఫ్ ఆలోచనతో ముందుకు సాగి రాబోయే రోజుల్లో ఈ చౌడవరం ప్రాంతంలో, అంటే ముఖ్యంగా నేను ఈ చౌడవరం చాలాసార్లు వచ్చాను. గతంలో కూడా నేను చౌడవరం ఫారెస్ట్ రేంజ్ దగ్గర 6 సంవత్సరాలు పనిచేసాను. సుమారుగా చుట్టుపక్కల 10 మండలాల్లో చాలా ప్రాంతాలు తిరిగాను. ఇక్కడ కూడా వచ్చాను 2-3 సార్లు. ఎలక్షన్ టైంలో కూడా వచ్చాను, జన్మభూమి కార్యక్రమంలో కూడా ఒకసారి వచ్చాను నేను. సో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ప్రాంతంకి వెళ్ళినా ఒకటే చెప్తుంటా, ఎవరి ఏరియాలో వాళ్ళు, ఎవరి ప్రాంతంలో వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి స్కూల్ ఉంది. ఇప్పుడు ఇక్కడ చదివిన పూర్వ విద్యార్థులందరూ ఉన్నారు. ఇక్కడ ఉన్నవాడు 10 రూపాయలు వాడు ఇవ్వగలిగే వాడు ఉన్నాడు, లేదా 10 పుస్తకాలు ఇవ్వగలిగే వాడు ఉన్నాడు. వాళ్ళందరినీ మనం సమీకరించుకొని ఇక్కడ ఏం అవసరం, ఈ ప్రాంతానికి ఏం అవసరం, ఎంతమంది పిల్లలు బాగా చదువుతున్నారు, ఎవరైనా బాగా చదివి వెనకబడుతున్నారా, అటువంటి పిల్లల్ని మనం ఏమైనా ఆర్థికంగా సాయపడదామా, లేదా ఎవరైనా ఒక ప్రాబ్లంలో ఉన్నారా,
వారికి ఏమైనా సాయం చేద్దాం. మొన్న వైజాగ్లో ఒక ఇష్యూ వచ్చింది, అది కూడా చెప్పాలి మీకు. వైజాగ్లో ఒక ఇష్యూ ఏమొచ్చిందంటే, ఒక చిన్న బాబు పుట్టాడు ఒక ఫ్యామిలీకి. ఆ అబ్బాయికి హార్ట్ పేషెంట్, హార్ట్ ప్రాబ్లం వచ్చింది. హార్ట్ ప్రాబ్లం రావడంతో నా దృష్టికి తీసుకొచ్చాడు ఒక ఆయన, నాకు తెలిసిన ఆయన. నా దృష్టికి తీసుకొస్తే ఇమీడియట్గా హార్ట్ ప్రాబ్లం రాగానే ఆయన హాస్పిటల్ జాయిన్ చేశారు. సుమారుగా ₹1,50,000 కావాలి అర్జెంట్ అని చెప్పారు. సో మనకు తెలిసిన గ్రూప్లో మన ఫ్రెండ్స్ వాళ్ళకి వీళ్ళకి అందరికీ కూడా మనం డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది మెసేజ్. ఇమీడియట్గా చాలామంది స్పందించి ఆ అబ్బాయికి ఆపరేషన్కి కావాల్సిన ₹150,000 అందించి వాడికి ఆ ఆపద నుండి గట్టెక్కించారు. ఆ గట్టెక్కించిన తర్వాత గొప్ప విషయం ఏంటంటే, ఆపద నుండి గట్టెక్కించారు బాగానే ఉంది. ఇక్కడ చూడండి హైలైట్ ఏంటంటే, నేను ఆశ్చర్యపోయాను. ఎవరైతే ఆ వ్యక్తి నాకు కూడా తెలియదు యాక్చువల్గా, అంటే నాకు వేరే వ్యక్తి ద్వారా ఆయన పరిచయం. సార్ ఈ విధంగా ఉంది, ఈ విధంగా మా అబ్బాయికి ఉంది, మాకు వేరే వాళ్ళు మీ నెంబర్ ఇచ్చారు సార్, మీరు ఏదైనా చేయండి అంటే నేను 10 మందికి చెప్పి మన మాట మీద గౌరవంకి కొంతమంది డబ్బులు ఇచ్చారు, ఆటోమేటిక్గా అయిపోయింది. ఆ అతను మళ్ళీ తండ్రి ఎవరైతే ఉన్నాడో ఆ తండ్రి ఫోన్ చేసి ఆ మెసేజ్ పెట్టాడు గ్రూపులో, మళ్ళీ మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, నా అబ్బాయి శస్త్రచికిత్సకు కావాల్సిన డబ్బులు సమకూరినవి, మరి నాకు వద్దు. ఎంత అద్భుతం ఉండే అంటే నేను ఆశ్చర్యపోయాను. ఎవడైనా డబ్బులు ఇస్తా ఉంటే ఇంకా తీసుకుంటున్నాడు, మళ్ళీ ఏదో పనికి వస్తుందారని చెప్పి. చూడండి ఎంత గొప్పతనం. అంటే నేను వెంటనే ఆశ్చర్యపోయాను, ఏదంటే ఇలాంటి మనుషులు కూడా మళ్ళీ ఉన్నారా అని. గ్రేట్. అంతకుమించి ఇంకేముంటుంది అంటే అర్థం ఏంటి, ఆయన ఏం చెప్తున్నాడు, సార్ నాలాగే ఇంకెవరైనా ఆపదలు వస్తే మిగిలిన వారు ఎవరైనా ఉంటే వాళ్ళు సాయం చేస్తారు. దట్ ఈస్ ద గ్రేట్నెస్. అంటే అటువంటి లక్షణాలు మన పిల్లల్లో కానీ మన యొక్క సమాజంలో కానీ తేవాల్సిన అవసరం ఉంది. అప్పుడే మనం ఏదైతే అనుకుంటుంటాం, ఎలా ఉండాలి అలా ఉండాలి, అసలు ఇలా జరిగిపోతుంది అలా జరిగిపోతుంది మనం అనుకుంటుంటాం చాలా విషయాల్లో. ఈ వ్యవస్థ ఇలా తగలడిపోతుంది, అదే తగలడిపోవడం లేదు, మనం ఏం చేయాలి, మరలా సమాజానికి ఇచ్చే లేకపోతే దొంగల పాలవుతుంది లేదా దొరల పాలవుతుంది. అందుకే నరసింహ శతకంలో చెప్తాడు శేషప్ప కవి గారు, తల్లి గర్భము నుండి ధనము తేడవాడు వెళ్ళిపోయేడి నాడు వెంటరాదు. తల్లి గర్భము నుండి ధనము తేడవాడు వెళ్ళిపోయేడి నాడు వెంటరాదు. విత్తమార్జన చేసి విర్రవీగుటే కాని కూడబెట్టిన సొమ్ము కుడువబోడు. విత్తమార్జన చేసి విర్రవీగుటే కాని కూడబెట్టిన సొమ్ము కుడువబోడు. లక్షాధికారైన లవణమన్నమే గాని మెరుగు బంగారం మింగబోడు. మరుగైన భూమి లోపల దాచి దాన ధర్మము లేక తుదకు దొంగల కిత్తురో దొరల కవును. తేనె జుంటి గలియదా తెరువరులకు. తేనె పట్టు ప్రతి వారికి పాఠశాలందరూ కూడా తేనె తీసుకో అంటుంది. ఇంత డబ్బు సంపాదించి వాడు దాచి తుదకు ఏమవుతుంది, దొంగలకు పాలవుతుంది లేదా దొరల పాలవుతుంది. అదే ఒక సమాజానికి ఉపయోగిస్తే శాశ్వతంగా నిలిచిపోతుంది. అంటే ఇదంతా కూడా మనం రియలైజేషన్కి ఆల్మోస్ట్ చాలా టైం అయిపోతుంది. ఈ భారతదేశంలో అనే కాదు, ఈ ప్రపంచంలోనే చాలా మంది ప్రజలు కూడా ఈ విషయాన్ని తెలుసుకునేసరికి వాడికి 60, 70, 80 వచ్చేస్తుంది. అప్పుడు పశ్చాత్తాపడుతుంటారు. ఒక ఆస్ట్రేలియన్ రచయిత ఉంది బ్రానీ వేర్ అని. ఆ రచయిత ఒక బుక్ రాస్తుంది. ఏంటో బుక్ అంటే ద 5 రిగ్రెట్స్ ఆఫ్ డయింగ్. అంటే చనిపోతున్న ముందు ఒక 5 పశ్చాత్తాపాలు. ఆవిడ ఏం చేసిందంటే ఒక నర్సుగా ఒక హాస్పిటల్లో పనిచేసింది. ఆల్మోస్ట్ అందరూ కూడా చనిపోయే ముందు అంపశయ్య మీద ఉన్న వ్యక్తులు అన్నమాట, అక్కడ రోగులు. వారిని ప్రేమతో సాకి వారన్నిటికీ సేవ చేస్తూ వారిలో మనసులో ఉన్నటువంటి బాధలు వాళ్ళు చెప్పే గాథలన్నీ కూడా వినడానికి ప్రయత్నం చేసేదాన్ని. బ్రానీ వేర్ ఫ్రమ్ ఆస్ట్రేలియా. ఆమె ఏం చెప్తుందంటే, నేను అందరితో చాలా మందితో మాట్లాడాను, వాళ్ళందరూ చెప్పేది ఒకటే, వాళ్ళందరూ కూడా నా జీవితంలో ఇది చేయలేకపోయాను, అది చేయలేకపోయాను, ఇలా చేస్తుంటే బాగున్నాను, అలా చేస్తుంటే బాగున్నాను. మా నాన్నేమో ఆ రోజు ఎంబీబీఎస్ జాయిన్ అవ్వమండు, నాకు ఏం ఇష్టం లేదు, అయినా నేను జాయిన్ అయిపోయాను. కానీ నేను ఆ రోజు ఇంజనీరింగ్ చేస్తుంటే నేను ఏదైనా చేసేవాడిని. లేదనుకుంటే నేను మహా వ్యాపారవేత్త అవుదాం అనుకున్నా, కానీ అనవసరంగా ఈ ఇంజనీరింగ్ డాక్టర్ అని చెప్పి నన్ను ఇటు పంపించారు. లేదనుకుంటే మా నాన్న ఆ రోజు ఇలా చెప్పాడు కాబట్టి అదే ఫాలో అయ్యాను, ఇలా చేస్తుంటే బాగున్నాను. లేదా నా కెరీర్ నేను ఏదో అనుకున్నా ఏదో అయ్యాను.
లేదా ఈ సమాజానికి ఏదో చేద్దాం అనుకున్నా, ఉన్న డబ్బులతో ఏదో అది చేద్దాం ఇది చేద్దాం అనుకున్నా ఏమీ చేయలేకపోయింది. అంటే ఇలా పశ్చాత్తాపడే వాళ్ళని చాలామందిని చూసి అంటే మనం ఎందుకు చెప్తున్నట్టు ఇది చాలామంది ఈ విషయం రియలైజ్ చేసే టైం అయిపోతుంది. సో కాబట్టి మనం ఇప్పటికైనా సరే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా తెలిసిందే, ఉపాధ్యాయులు కానీ ఎవరైనా సరే మన రాబోయే తరాలకి మనం ఒక విషయం తెలియజేయాలి. సోషల్ రెస్పాన్సిబిలిటీ. నువ్వు ఏదైనా చెయ్యి, నువ్వు ఏదైనా సంపాదించు, అన్నీ చెయ్యి, కానీ సామాజిక బాధ్యత మాత్రం మర్చిపోకు. సామాజిక బాధ్యత. చాలా మంది అంటారు, సార్ సామాజిక బాధ్యత అంటే సంపద కావాలి కదా, మరి అది చేయాలి ఇది చేయాలంటే డబ్బు ఉండాలి కదా. నేను ఒకటే చెప్తాను మీ అందరూ కూడా, సేవ చేయడానికి సంపద అవసరం లేదు, సంకల్ప బలం కావాలి. సదుద్దేశంతో నువ్వు సేవ చేయాలి. సదుద్దేశంతో నేను ఏదైనా మంచి పని చేయాలని చెప్పి మీరు నిర్ణయించండి. 10 చేతులు ఆటోమేటిక్గా వస్తాయి. ఒకసారి టెస్ట్ చేసి చూడండి. అంటే సేవ చేయాలని తపన ఉండాలి. ఎదుటివాడి సమస్యని, ఎదుటివాడి ఇబ్బందిని నీ ఇబ్బందిగా ఫీల్ అయిన రోజున ఆటోమేటిక్గా నువ్వు సేవ చేస్తావు. నీకు డబ్బులు అవసరం లేదు, డబ్బులు వస్తాయి. నువ్వు కావాలంటే ఒక నిర్ణయించండి మీరు ఈ ఊర్లో, సార్ ఇది ఒక మంచి కార్యక్రమం, ఇది ఇక్కడ అవసరం, ఇది చాలా మందికి ఉపయోగపడుతుంది అని మీరు స్టార్ట్ చేయండి. 10 రోజుల్లో మీకు డబ్బులు దాన్ని కలెక్ట్ అవ్వదు నన్ను అడగండి. మీరు నిర్ణయించండి, ఈ ఊరికి ఈ ప్రాంతానికి ఇది చేద్దాం, ఈ మంచి కార్యక్రమం చేద్దాం, అందరికి ఉపయోగపడుతుంది. ఈ సమాజ హితాన్ని కోరుకుని ఏ కార్యక్రమం చేయండి, మీకు సంపద ఆటోమేటిక్గా సృష్టించబడుతుంది. అది చేయాలని నేను చెప్తాను ప్రతి వ్యక్తికి కూడా. ఒకటే చెప్తుంటే చాలాసార్లు నేను, ఎన్ని సర్జరీలు చేసినా నువ్వు ఐశ్వర్యరాయ్ అవుతావో లేదో నాకు తెలియదు, కానీ మానవత్వం ఉంటే నువ్వు మదర్ తెరిసా మాత్రం అవుతావు. మిత్రులారా గుర్తుంచుకోండి, మానవత్వం కావాలి. చాలా మంది అంటుంటారు, ఇది కూడా నేను చెప్తుంటా చాలా మీటింగ్లో, నేను ఆ సేవ చేశాను ఈ సేవ చేశాను, అలా 10 మందికి దుప్పట్లు పెంచాను, 10 మందికి వాళ్ళకి గొడుగులు ఇచ్చాను, 10 మందికి చెప్పులు ఇచ్చాను, 10 మందికి సబ్బులు ఇచ్చాను అని ఒక 1000 మందికి చెప్తాడు. వీడు ఇచ్చింది 10 మందికి. అక్కడ ఒకటి పడిపోతే నేను ఆడికి రక్తం పడుతుంటే ఆడికి తుడిచాను, ఆడికి బ్యాండేజ్ కట్టాను, అది ఒక ఫోటో ఒక వీడియో. నేను చాలా మందికి ఇప్పుడు ఏం చెప్తానంటే, సేవ అనే పదం కాదు మిత్రుల, సేవ అనే పదం లేదు. సామాజిక బాధ్యత,